భారీ హంగామా. సార్ ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు అలాగే చర్చా వేదికలపై పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్ ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడారు. సుభాషితాలు బీజేపీని విమర్శించడానికి, మోడీ గారిని విమర్శించడానికి మాట్లాడడం తప్ప అసలు వాస్తవ పరిస్థితి లేనిది, పరిస్థితులకు అనుకూలంగా ఏంది, నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు వ్యవహారం. నెహ్రూ గారి పీరియడ్కి ఇప్పటికి కొన్ని పోల్చి మాట్లాడడము ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ప్రపంచ దేశాలలో తిండి కొడితే 1,00,000-2,00,000 మంది కూడా ఉండుండరు భారతీయులు. ఈ రోజులు కోట్ల మంది జనాభా ప్రపంచ దేశాలలో సెటిల్ అయ్యారు. వాళ్ళు బతుకు తెరువు పోయినరా, లేదంటే వారి భవిష్యత్తు గురించి పోయినరా, దేని గురించి పోయినరు. ఇదంతా ఒక గ్లోబలైజేషన్ గా తయారైన తర్వాత ప్రపంచం ఎక్కడుంది అంటే ఎవరికి తెలియదు. అయితే నాకు అక్కడ దాకా కామారెడ్డిలో నేను 10th వరకు చదువుకున్నాడా, హైదరాబాద్ ఎక్కడ ఉన్నదో అంటే తెలియదు. ఈ రోజు ఫోన్ పట్టుకుంటే ప్రపంచం ఎక్కడుంది, ఎన్ని నిమిషాలలో పోతే ఏం చేయొచ్చు అనేది ప్రతిదీ తెలుసుంది. కాబట్టి ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా, ఇప్పుడున్న ఇబ్బందులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. దానికి పరిష్కార మార్గాలను మనం వెతకాలి. అంతేగాని సమస్య వచ్చింది కదా, ఆ సమస్యను మనం పెట్టి వాడిని ఎదుటోని బదనాం చేద్దామంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు నేను ఒకరు ఎదుర్కొంటుంది కాదు, ప్రపంచం మొత్తము ఒక సందిగ్ధమైన పరిస్థితులు అందింది, ఆర్థిక ఇబ్బందులలో ఉంది. మనము ఈ దేశము ఆ దేశం అని కాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 95% ఆఫ్ ది కంట్రీస్ వార్లో ఉన్న ఎఫెక్టెడ్ అయినాయి. అన్ని కంట్రీస్ అలా వాళ్ళు కొట్టుకున్నా, వేరే అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ప్రాబ్లం అయ్యా, ఈ యొక్క ఆంక్షలతోటి దానితోటి మొత్తం అంతా కూడా గ్లోబల్ లో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్త చర్యగా మనం పొదుపుగా ఉండాలి. రాబోయే పరిణామాలను మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అప్పటికొచ్చిన తర్వాత మొత్తం చేతులు ఎత్తేస్తే కనుక సివిల్ వార్ వచ్చే పరిస్థితి ఉంటుంది, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఒకరికొకరు మళ్ళీ ఆటవిక రాజ్యాలు. వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణారెడ్డి గారు, మీ వాయిస్. సార్ వస్తుందా సార్ ఇప్పుడు? రైట్ సార్, హలో వస్తుందండి. కంటిన్యూ అండి, కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే సార్. సార్ ఇదేంటంటే మనకు పరిస్థితులు ఏంటంటే చెయ్యి దాటిపోయిన తర్వాత సివిల్ వార్స్ వస్తాయి, ఆటవిక రాజ్యం ఏర్పడతాయి, దోపిడీలు ఏర్పడతాయి. ఇవన్నిటికీ రావడానికంటే ముందు మనం కొంత పొదుపు జాగ్రత్త చర్య, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం కొంత సూచనలు చేసింది. అవి ప్రజలకు సాధ్యమవుతుందా కాదా, సాధ్యం కాకపోతే ఎక్కడ ప్రభుత్వం రిలాక్సేషన్ ఇవ్వాలి, ఏ అంశాలలో. ఇప్పుడు కొన్ని చెప్పిండ్రు, మెట్రో చెప్పిండ్రు, వాటిని పునరుద్ధరణ చేయాలి. ప్రజలకు మనం ఏదైతే చెప్పినామో దానికి ఆల్టర్నేటివ్ గా మనం కొంత అవకాశము, లేదంటే వరకు సోర్సెస్ కల్పించాలి, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలి. అది చూపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడితే సమంజసం ఉంటుంది. అది మెట్రో గురించి మాట్లాడారు, కరెక్ట్ ఉంది. కొన్ని బస్సులు ఇంప్రూవ్ చేయాలి, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఇంక్రీజ్ చేసి వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ ను, కార్లు ఇవన్నిటిని కొద్దిగా తగ్గించాలి. ఇప్పుడు ప్రభుత్వ ఇప్పుడు సెక్రటరియట్ ఉన్నది సార్, నేను ఎక్కడనే చెప్తాను, మన సెక్రటరియట్ ఉంది. పొద్దున్న లేస్తే ఆడ పోతే 100 కార్లు ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు కాలేజీ బస్సులు పెట్టినప్పుడు సెక్రటరియట్ కు ఆర్టీసీ బస్సులైనా అలగెట్ చేస్తే సగానికి సగం తప్పుతుంది. ఏదో ఇంట్లో కూర్చొని పని చేయమంటే ఇంట్లో కూర్చొని పనిచేసే ఏ ప్రభుత్వ అధికారి లేడు, నాకు తెలిసినంత వరకు అయితే ఏ ప్రభుత్వ అధికారి లేడు. ఆఫీసులకు పోతేనే చేయడానికి, ఇంక ఇంట్లో కూర్చొని చేయమంటే ఏం చేస్తాడు. అది కాకుండా ఈ ప్రభుత్వ ఆఫీసులకు మనం నా ఒక సూచన అనుకోవచ్చు, ఇది ప్రభుత్వం దృష్టి వెళ్తే మంచిదే. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులకు అన్ని అంటే ప్రైవేట్ వెహికల్స్ ను బంద్ చేసి ఈ రూట్ నుంచి ఈ బస్సులు వస్తుంది, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అయినా కింద స్థాయి అటెండర్ వరకైనా ఆ బస్సులో కొంతకాలం అందరు భరించి ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించాలని చెప్తే కొంత సమస్య ఉంటుంది. కానీ అవి కాకుండా వేరే వేరే మార్గాలు, తూతు మంత్రాలు కనుక మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు చెప్పడానికి ఉంటుంది. కానీ అధికారులు, ధనము, ఇది ఏవైతే అధికారం ఉన్న వాళ్ళు పాటించకుండా అయిపోతే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం 1-2 సార్లు కూర్చోవాలి, మాట్లాడాలి. రెండోది ఏంటంటే కొన్ని ప్రజా సంఘాలతోటి కానీ, ఆర్టీసీ తోటి కానీ, ఎంప్లాయీస్ తోటి కానీ, ప్రతి ఒక్క కొన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు
కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలతోటి మాట్లాడాలి. ఇప్పుడు ఐడియా బుల్లారం అటువంటి ప్రాంతానికి పొద్దున్న లేస్తే కార్స్ పోతాయి, అక్కడ బస్సులను కొన్ని ఎక్కువ పెంచారు.